రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తిన విషయం అందరికీ తెలుసు. ఎగువ నుంచి లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. దాంతో 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తే నీరు దిగువకు వదులుతున్నారు. అయితే ఇదే సమయంలో ప్రాజెక్టు కింద నదిలో స్థానానికి దిగి ఓ వ్యక్తి వరద నీటిలో గల్లంతయ్యారు. అంతా చూస్తుండగానే వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ప్రాజెక్టు దిగున లింగాలగట్టు పెద్ద బ్రిడ్జ్ దగ్గర యాదయ్య అనే వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. శ్రీశైలంలో స్వామివారి దర్శనానికి వచ్చి స్నానానికి దిగిన యాదయ్య వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో నీటిలో కొట్టుకుపోయాడు. ఇక గల్లంతైన వ్యక్తి నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెంకటాపురానికి చెందిన వారిగా తెలుస్తుంది. 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతుండటంతో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. ఈ పరిస్థితిలో నదిలో దిగొద్దని అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కూడా వినకుండా ఆయన దిగడం జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు విజువల్స్. తను ఏ విధంగా కొట్టుకుపోతున్నారో ఒక్కసారి చూడండి. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. సో వాటర్ మొత్తం కూడా క్యూసెక్కులంతా కూడా 10 సెంటీమీటర్ల వరకు పైకి ఉండడం కూడా హెచ్చరించారు ఉండడంతో సో అక్కడ మనిషి అయితే కాపాడండి కాపాడండి అంటూ చేతులు ఎత్తి మరి అతను ఆర్ధనార్థాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా కాపాడలేకపోయారు. సో నీళ్ళంతా కూడా ఎక్కువ ప్రవాహంతో ఎదురు రావడంతో పాపం అతనికి ఈత కూడా రాదనుకుంటా. ఎంత ఈత వచ్చినా కానీ సముద్రంలో ఈదగలమా అన్నట్టుగా ఇంత పెద్ద వరద నీరు ఎదురుగా వస్తుంటే ఎలా ఈదగలం చెప్పండి. అందుగురించే పాపం చూస్తుండగానే కళ్ళ ముందు అతను వాటర్లో మొత్తం కూడా కొట్టుకుపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో శ్రీశైలంలో ఇప్పుడు గేట్లు ఎత్తిన మొదటిసారి ఒక వ్యక్తి గల్లంతయ్యడంతో ఇప్పుడు ఈ వార్త అనేది సంచలనంగా మారింది. సో ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎప్పుడైనా ఇక్కడికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది అని కూడా తెలుస్తూ ఉంది. ఇక మీరు చూసుకున్నట్లయితే శ్రీశైలం నగర్లో ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఈ వాటర్ మొత్తం కూడా చాలా స్పీడ్గా కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళంతా కూడా కాపాడడం జరుగుతూ ఉంది. సో ఎంత కాపాడినా కూడా ఆ మనిషిని అయితే ఎవరు కూడా కాపాడలేకపోయారు. సో అక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి అయితే నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అని కూడా తెలుస్తూ ఉంది. సో అతను చాలా దూరం నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడికి రావడానికి ఎంత ప్రయత్నించి కూడా రాలేకపోతున్నారు. ఇక్కడ దాదాపు ఒక 10 మంది వ్యక్తులు అతన్ని చూస్తూనే ఉండిపోయారు కానీ కాపాడలేకపోయారు. ఇక ఇది మొదటిసారి కాదు, ప్రతిసారి కూడా ఇంత అవుతుంది. వర్షాకాలంలో నీరు ఎక్కువ వరద రావడంతో ఆ వాటర్ మొత్తం జలాలంతా కూడా సెంటీమీటర్లు కూడా ఎక్కువగా ఉండడం వల్ల గేట్లు ఎత్తేయడం వల్ల ముందుగా ఆ గేట్లు ఎత్తేయడం వల్ల వాటర్ అంతా కూడా ముందుకు రావడం వల్ల సో ఇలాంటి ప్రమాదాలు అయితే తరచుగా జరుగుతూ ఉంటాయి. అధికారులు ఎంత హెచ్చరిస్తున్నా కానీ కొంతమంది మరి వాళ్ళ గాచారం బాగోకనో లేకపోతే అనుకొని అనివార్య కారణాల వల్ల ఇలా పడడం జరుగుతుంటుంది. వాటర్లో ఇలా నీళ్ళలో పడిన వ్యక్తిని ఇటు అధికారులు కానీ అక్కడ స్థానికులు కానీ ఎవరు కూడా కాపాడలేకపోయారు. కొద్దిగా నీరుంటే కాస్త కాపాడొచ్చేమో కానీ అంత నీరు చాలా ఫాస్ట్గా రావడం వల్ల సో అంత స్పీడ్గా నీరు రావడం వల్ల అతను ఆ వాటర్లో అలా కొట్టుకుపోతూనే ఉన్నారు. సో నీరు చూస్తే చాలా ఆహ్లాదంగా చాలా కన్నులు వెంపుగా ఉంటుందని చెప్పి చాలామంది సాగర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ టైంలో ముఖ్యంగా జూలై ఆగస్టు సమయంలో ఎక్కువగా నాగార్జున సాగర్కి జనాలు పోటెత్తుతూ ఉంటారు. ఇలాంటి టైంలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతుంటాయి కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని కూడా హెచ్చరిస్తున్నారు అధికారులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.